1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ గోవిందరాజస్వామి దేవాలయం నిర్మాణంతోనే ఈ తిరుపతి నగరం అనేది మొదలైంది. అలాంటి గోవిందరాజస్వామి దేవస్థానానికి సంబంధించిన పుష్కరిణికి ఈరోజు టీటీడీ అధికారులు తాళాలేశారు. చూడండి, ఈ విధంగా తాళాలేసి పుష్కరిణి నిర్వహణ చేయలేని పరిస్థితుల్లో కూడా టీటీడీ ఉందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు టీటీడీ ఆదాయం వచ్చే సంవత్సరానికి 5,000 కోట్లు. ఈ 5,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భక్తులు హుండీలో డబ్బులు వేయటం వల్లే కదా. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయానికి సంబంధించిన పుష్కరిణిని ఈరోజు మెయింటైన్ చేయలేకపోతుందంటే టీటీడీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. భక్తులు ఎంతోమంది భక్తి శ్రద్ధలతో పుష్కరిణిలో స్నానం చేసి వెళ్తారు. కానీ భక్తులను ఎవరిని లోపలికి వెళ్ళనివ్వకుండా పుష్కరిణి గేట్లకి తాళాలు వేసారు టీటీడీ అధికారులు. కొన్ని రోజులు పోతే మన దేవాలయాలకు కూడా తాళాలు వేస్తారు టీటీడీ అధికారులు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, భక్తులు హుండీలో డబ్బులు వేస్తేనే ఈరోజు టీటీడీ అనే ఒక వ్యవస్థ ఉంది. అలాంటిది భక్తులు హుండీలో వేస్తున్న డబ్బులు తీసుకొని కూడా ఈరోజు ఎంతో చరిత్ర కలిగిన ఈ పుష్కరిణిని మెయింటైన్ చేయలేకపోతున్నారంటే అది మీ అసమర్థతే. ఎంత దారుణమైన విషయం అంటే పుష్కరిణి గేట్లకి తాళాలు వేయటం ఏంటి? హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తుంది ఈ పుష్కరిణి. రామానుజాచార్యులు వారు నిర్మించిన పుష్కరిణి ఎంతో చారిత్రాత్మకమైన పుష్కరిణి. ఇలాంటి పుష్కరిణి టీటీడీ వారు ఇలా గాలికి వదిలేయటం చాలా బాధాకరమైన విషయం. మన క్షేత్రాల్ని టీటీడీ ఎలాగో పట్టించుకోవడం లేదు. మన క్షేత్రాల్ని మనమే కాపాడుకోవాలి. హిందువులారా, ఎప్పటికైనా మేల్కోండి, కళ్ళు తెరవండి. మన క్షేత్రాన్ని కాపాడుకునే బాధ్యత మనదే. తిరుపతి క్షేత్రంలో వైష్ణవులు ఎంతో మంది ఉన్నారు. వైష్ణవులైనా మేల్కోవాలి. టీటీడీ అధికారులు ఇప్పటికైనా మేల్కొని నిద్రమత్తు నుండి బయటికి వచ్చి 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ గోవిందరాజస్వామి దేవాలయం పుష్కరిణిని భక్తులకి అందుబాటులోకి తీసుకురావాలి.